హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తున్నాం కదా, యాక్చువల్గా ఇది బాపట్ల ఎంట్రన్స్ అన్నమాట. ఎందుకంటే బాపట్లలో చాలా పేరుగాంచిన మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. వాటిలో ఒకటైన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల గురించి మీకు చెప్పాలి, చూపించాలని చెప్పేసి ఇది మీకు ఈ వీడియో చేస్తున్నాను గాయస్. ఎందుకంటే ఇక్కడ మనకి భారతదేశంలో అందుట్లో సౌత్ వైపు ఎక్కువగా వరి పండిస్తారన్నమాట. ఆ వరి వంగడం అయిన బీపీటీ విత్తనాన్ని మన బాపట్లోనే కనుగొన్నారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అనమాట. బీపీటీ రైస్ అంటే చాలా ఫేమస్, ఎక్కువగా వాడుతూ ఉంటారు. పండించే పంట కూడా అదే. అలాగే ఇది చూస్తే కనుక ఇది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కళాశాల. ఇక్కడ అంటే కొన్ని వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కనిపెడతా ఒక సైన్స్ ల్యాబ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అసలు ఈ లోపల ఎలా ఉంటుంది ఆ ప్లేస్ అవన్నీ మనం చూద్దాము గాయస్. ఈ కళాశాల చూసుకుంటే కనుక ఇది 1981 సంవత్సరంలో స్థాపించబడింది అనమాట. ఇప్పటికే 43 ఇయర్స్ అవుతుంది. ఈ ప్లేస్, ఈ కళాశాల ఉన్న మొత్తం విస్తరించి ఉన్న ప్లేస్ వచ్చేసేసి 30 ఎకరాలు అనమాట. 30 ఎకరాల్లో దీన్ని ఈ కళాశాల ఉందన్నమాట. దీని ఆవరణం కానీ ఇంకా ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వరికి పురుగు మందు స్ప్రే చేసే డ్రోన్ లాంటిది దాన్ని కూడా ఇక్కడే వీళ్ళు కనుక్కున్నారన్నమాట. ఈ లోపల ఇవన్నీ చూస్తే కనుక మనకు తెలుస్తుంది గాయస్. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫొటోస్లో చూస్తే కనుక వీళ్ళు ఏమేమి తయారు చేశారు, ఏమేమి కనుగొన్నారు అవన్నీ ఫొటోస్లో అట్లా ఫ్రేమ్స్ కట్టించి అక్కడ పెట్టారనమాట. ఇంకా ఇక్కడికి వ్యవసాయానికి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా తెప్పిస్తూ ఉంటారు. చూసారా, అట్లా ఫ్రేమ్లో చూస్తున్నాము ఫోటోలో మొక్కల్ని ఎలా పెంచాలి, వాటికి తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని అనేక రీసెర్చ్లు మొత్తం చేసి వాటి గురించి అధ్యయనం చేస్తారు. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ బాపట్ల టౌన్ గురించి ఫుల్ వీడియో ఒకటి చేశాను. వెనెసా వరల్డ్ ఛానల్లో ఉంది, మీరు దాన్ని కూడా ఒక లుక్ వేయండి. ఎందుకంటే టౌన్ గురించి మొత్తం అసలుకి క్లాక్ టవర్ సెంటర్ అండ్ చీల్ రోడ్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అగ్రికల్చర్ కాలేజ్ సెంటర్ అండ్ సూర్యలంక బీచ్కి వెళ్ళే రోడ్డు, ఇవన్నీ నేను మొత్తం కలిపి ఒక వీడియోగా చేశాను. మన వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫుల్గా చూసేయండి. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నాగలి దున్నేది ఒకటి, విత్తనాలు వేసేది ఒకటి, కోత కోసే మిషన్ ఒకటి, అట్లా రకరకాలుగా ఇవన్నీ తెప్పించారు వేరే చోట నుంచి ఇక్కడికి. అలాగే మన వాళ్ళు కూడా
కొన్ని కనుగొనటానికి ట్రై చేస్తారనమాట. నిజంగా ఇప్పుడు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందంటే చూడండి, ఇక్కడ ప్రతి మిషన్ ఉందన్నమాట. ఒక చిన్న సైజు ట్రాక్టర్ ఉంది ఇక్కడ. ఇంకా చక్కగా ఇవన్నీ ఒక్కొక్కటి చూసేద్దాము. ఇంకా మీకు ఇక్కడ ఈ తెలిసిన ఈ పరికరాలన్నిటి గురించి ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయొచ్చు గైస్. చాలా డిఫరెంట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవన్నీ వ్యవసాయానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడాలంటే అన్ని రకాలుగా ఉపయోగపడే ఉన్నాయి. కొన్ని వేరే చోట నుంచి తెప్పిస్తే మన వాళ్ళు కొన్ని ఇంకా కనుగొనటానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ చిన్న ట్రాక్టర్ ఎంత ఎత్తుగా ఉందో. ఇది ఒక చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ముందుకెళ్ళి వాటిని కూడా చూసేద్దాము.
It gets confusing when you say you love me, when you say that we're just friends. You must be thinking this is just a game. I'm not interested to play. I'm looking for something real. Won't you tell me how you feel? What your true intentions are? Boy, you'll have to raise the bar if you want me, baby. Something needs to change. I'm done wondering. I want clarity. No more wicked. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది చూస్తే కనుక వైట్గా ఒక టెంట్ హౌస్ లాగా, ఒక గుడారం లాగా వేసి ఉంది. దీని లోపల మొక్కల్ని పెంచుతా ఉన్నారు అనమాట. అంటే కొన్ని రీసెర్చ్ చేసి ఇవి ఎలా పెరుగుతాయి, రాళ్ళల్లో అయినా పెరుగుతాయా లేకపోతే ఇంకెలా పెరుగుతాయి అని చెప్పేసి వీటిని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. బయట నుంచి ఎలాంటి తెగుళ్ళు, ఎలాంటి క్రిమికీటకాలు ఈ మొక్కల్ని ఆశించకుండా ఉండటానికి ఇలా సేఫ్టీగా పెట్టారు. వాళ్ళు అడిగితే చెప్పారనమాట, ఇక్కడ ఎంత సేఫ్టీగా పెట్టాం, బయట నుంచి ఏ తెగుళ్ళు కానీ ఎలాంటి వైరస్ కానీ మొక్కలకు సోకకుండా ఇలా పెట్టేశాము. వీటిని రాళ్ళల్లో కూడా నీళ్లు ఉంటే ఎలా పెంచవచ్చు అనే దానికి ఇట్లా కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. వీటిని అబ్జర్వేషన్లో పెట్టి ఇలా అయితే ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కొత్తగా మొక్కల్ని వాటిని ఎలా పెంచాలనే టెక్నాలజీ గురించి ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అనమాట. దానిలో భాగంగానే ఇక్కడ ఈ టెంట్ హౌస్ వేసేసి ఇక్కడ వైట్గా, అంటే ఎక్కువ ఎండ సూర్యరశ్మి మొక్కలకు తాకకుండా అండ్ క్రిమికీటకాలు కానీ ఏదన్నా మొక్కలకు సంబంధించిన ఫంగస్ వైరస్ కానీ ఇలాంటివన్నీ వాటిని ఇచ్చేయకుండా ఉండటానికి ప్రొటెక్టివ్గా పెట్టి దీనిలో ఇచ్చేస్తామన్నారు అనమాట. అది ఈ ప్లేస్. ఇంకా ఇటు లోపలికి వెళ్తే కనుక చాలా పెద్ద గ్రౌండే ఉంది ఆడుకోవడానికి. ఇదంతా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్లేసెస్ అనమాట. మనం చూస్తున్నాము గాయస్ ఇప్పుడు. Say yes or say no. Love me or leave me, but don't hold me hostage. With this back and forth. Love me or leave me, but don't hold me hostage. With this back and forth, this back and forth. This back
మనం చూస్తున్న ఈ ప్లేస్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ అన్నమాట ఇది. ఇంకా ఇటు లోపలికి వెళ్తే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ప్రస్తుతానికైతే ఇంతవరకు చూపిస్తున్నాను. ఇంకా చాలా ముఖ్యమైన ప్లేస్ కాబట్టి ఇది. మరి ఒక వీడియోలో కలుసుకుందాం గాయస్. ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నిజంగా ఇది కాలేజీ పిల్లలు, అంతకుముందు చదివిన కాలేజీ పిల్లలు కూడా చూసి ఈ వీడియో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేపించి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ గాయస్.